ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నేడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారికి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఆలోచన ఎంత స్పష్టంగా ఎంత లోతుగా మాట్లాడుతుంది చూడండి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ తన చిత్తమును బయలుపరుస్తూ వచ్చినాడు. ఏమనంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు. దేవుడు మనతో చెప్తున్నాడు ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించినదంతా మనం ఎట్లా చేయాలంట, ఆయన ఏదైతే ఆజ్ఞాపించినంత మన మార్గములను నడుచుకోవచ్చు, అనుసరించు. ఇంకేమంటున్నాడు, దావీదును మనకు ఒక కొలమానంగా పెట్టి దావీదు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను ఆజ్ఞలను గైకొని. ఈ మాట గుర్తుపెట్టుకో. నాడు ఇశ్రాయేల్ రాజులకు దావీదును కొలమానంగా పెట్టినాడు. ఈ ఉదయంన నీకు నాకు కూడా ప్రభు ఒక స్పష్టమైన మాట చెప్తున్నాడు. ఏమనంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతా చేసి దావీదు నా సేవకుడైన దావీదు ఎట్లా నడిచినాడో అదే రీతిగా నువ్వు నడిస్తే, నీవు అనుసరించి నడిస్తే ఏమంట, ఆయన కుటుంబాన్ని ఎట్లయితే ఇశ్రాయేల్ వారికి అప్పగించినో నేను నీ కుటుంబాన్ని అంటే ఏలికగా చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఆనాడు దావీదు కుటుంబాన్ని ఏమో ఇశ్రాయేళ్ల మీద ఒక సింహాసనము ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద దావీదు వంశంలో నుంచి దేవుడు ఎల్లవేళలా ఒకరిని పెడతానన్నాడు, పెట్టినాడు, తన మాట నెరవేర్చినాడు. అదే రీతిగా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, మనల్ని కూడా ఈ అల్పకాల యాత్రలో ఏలికలుగా మన కుటుంబాన్ని, మన పిల్లలను, మనల్ని ఏలేటట్టుగా అంటే ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను చేసి ఏం చేయాలంట, ఆయన మార్గములను అనుసరించి నడుచు ఏం చేయాలంట, నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించు. ఇది ప్రాముఖ్యమైన మాట. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఏం చేస్తున్నాం అనేది మనం గమనించాలి. మనకు అనుకూలమైనవి అవేవైనా సరే, మనకు అనుకూలమైన బట్టలు, మనకు అనుకూలమైన కలర్స్, మనకు అనుకూలమైన అన్ని చేసుకుంటూ ఇవి మన ఇంటి వరకు చేయడమే కాదు, సంఘంలో కూడా మనకు అనుకూలమైన బోధకులు, మనకు అనుకూలమైన పరిచారకులు, మనకు అనుకూలమైన వాక్యము, ఇది ఎంత భ్రష్టత్వం. దేవుడు కోరుకునేది ఏంటంటే, నాకు అనుకూలంగా అని చెప్తున్నాడు. దేవునికి అనుకూలంగా ఉండాలి, మనకు అనుకూలం కాదు. మనకు అనుకూలం అంటే మనం మహిమ తెచ్చుకోవడానికి, మనం సంతోషపరచుకోవడానికి. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఆయనకు అనుకూలంగా ఉండాలని కోరుతున్నాడు. ఈ ఉదయం మన జీవితాలు మనం తరిచి చూసుకుంటే ప్రేమైన వాళ్ళారా, మన ప్రవర్తన, మన నడక, మన మార్గాలు ఆయనకు అనుకూలంగా ఎక్కడైనా ఉన్నాయా? ఇది మనం గమనించాలి. ఆయనకు అనుకూలంగా లేకుండా మనకు అనుకూలంగా ఎక్కడెక్కడ ఉన్నామంటే ప్రతిదీ మనకు అనుకూలమే, ప్రతిదీ మనకు అనుకూలమే ఉంటుంది. ఆయనకు అనుకూలంగా ఉన్న స్థలం ఏది, ఆయనకు అనుకూలంగా ఉన్న పరిచర్య ఏది, ఆయనకు అనుకూలంగా ఉన్న కుటుంబం ఏది, ఆయనకు అనుకూలంగా ఉన్న సంఘం ఏది, ఆయనకు అనుకూలమైన వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే మన జీవితంలో ప్రభు మనల్ని ఏమంటాడో ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్తగా మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎప్పుడు మనకు నచ్చినట్టు కాదు, ఆయనకు నచ్చినట్టు. దావీదును కొలమానంగా పెట్టినాడు నాడు ఇశ్రాయేలుకు. ఈనాడు మనకు ఒక మాట ఏం చెప్తున్నాడు, దావీదు కుటుంబం వలనే నాకు అనుకూలంగా జరిగించాలని చెప్తున్నాడు. ప్రేమైన వారు, దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు, దేవునికి గణపరిచేవాడుగా ఉన్నాడు, దేవునికి ప్రార్థించేవాడుగా ఉన్నాడు. మనం ఎట్లున్నాం? మన సొంత ఆలోచనకి ఏమన్నా అవకాశాలు ఇస్తున్నామా? మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తంలో మనం వెళ్ళ జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ముందున పరిచయకు బలపరచమని, నీ అనుకూలమైన జరిగించుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.